హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొఫెషనరీ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఇక్కడైతే ఆఫీసర్ సంబంధించింది. సో ఇక్కడైతే ఆల్ ఇండియా డేట్ వచ్చేసి 27 డిసెంబర్ నుండి 16th జనవరి 2025 మనకు 2025 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరు దీంట్లో అయితే నోటిఫికేషన్ చదివి మీరు జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోండి. అండ్ దీనికి వచ్చేసి మనకు 600 పోస్టులు వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడైతే మనకు ఆల్ ఇండియా డేట్ తర్వాత ఎగ్జామ్ డేట్ తర్వాత పేమెంట్ ఫీజ్ అనేది మెయిన్ ఎగ్జామ్ కానీ తర్వాత ప్రీమియర్ ఎగ్జామ్స్ కానీ తర్వాత మనకు ఇక్కడ ఇంటర్వ్యూ సంబంధించినది వాళ్ళు పూర్తిగా అనేది ఇక్కడ డేట్ మంత్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇక్కడ 4/24 వరకు అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ మనకు నాట్ 21 ఇయర్స్ బిలో అయితే ఉండొద్దు. అండ్ ఇక్కడ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 30 ఏప్రిల్ 2025 వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ దీనికి వచ్చేసి ఓన్లీ మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉంటే దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి సంబంధించిన వాళ్ళ నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అది లేదు. అండ్ రోజు కేటగిరీ వాళ్ళకైతే మీకు సంబంధించినది ఫీజు ఎంత ఉంటుందో అనేది అయితే చెల్లించండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అయితే ఈ విధంగా అయితే మనకు పోర్టల్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఆన్లైన్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు మొబైల్లో చేసే ల్యాండ్స్కేప్ చేసేసి డెస్క్టాప్ ఆన్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసింది. తర్వాత ఫస్ట్ నేమ్ కన్ఫర్మ్ ఇచ్చేసింది. తర్వాత లాస్ట్ నేమ్ తర్వాత కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఫుల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ 10 డిజిట్ తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్. సో ఇదైతే మీ యొక్క సంబంధించిన స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి gmail.com అని. తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ దాకా gmail.com వరకు అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకు తర్వాత చేంజ్ అయితే ఉండదని చెప్తుంది మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే చేయండి. లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. స్క్రీన్ షాట్ లేదా సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు చూస్ మీద క్లిక్ చేసేస్తే మన యొక్క ఫోటో అనేది బ్లర్లో అయితే ఎటువంటి క్యాప్స్ కానీ అయితే ఉండొద్దు. సో క్లారిటీగా అయితే ఉండట్టు చూడండి. ఇక్కడైతే మనకు 50 నుండి 100 KBsలో సో ఇక్కడ 20 నుండి 50 KBsలో అయితే చూడండి. తర్వాత ఇక్కడైతే మనకు సిగ్నేచర్ వచ్చేసి మీకు సంబంధించిన క్యాపిటల్ లెటర్ కానీ బ్యాక్ లెటర్ అయితే ఉండదు. మీరు వైట్ పేపర్ మీద బ్లూ బ్లాక్ పెన్తో అయితే సిగ్నేచర్ చేసేసి ఇక్కడ 20 నుండి 30 KBs అయితే ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ గైడ్లైన్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఎన్ని ఇక్కడ సంబంధించిన కేబీలో అప్లోడ్ చేయాలో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటో తర్వాత ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ ఎస్సీఆ ఎస్టీఆ ఓబీసీఆ జనరల్ ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసి అనమాట. సో ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. సో మీకు సంబంధించినది సో ఈ విధంగా ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన సబ్ క్యాస్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. మీకు సబ్ క్యాస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఇక్కడ మీకు సంబంధించిన సబ్ క్యాస్ట్ ఉంటే ఇక్కడైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ ఇన్కమ్ ఫైనాన్షియల్ ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి అనమాట. సో ఇదే సబ్ క్యాస్ట్ వచ్చేసి మనకు మెన్షన్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించింది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు 40% PWD అబౌవ్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. సంబంధించిన మీకు టైప్ ఆఫ్ డిజబిలిటీ అయితే దీంట్లో అయితే ఇచ్చేసి లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ సంబంధించినది మనకు PWD సంబంధించింది. ఇదైతే మనకు సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడైతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క రిలీజియన్ సో హిందూ ముస్లిమ్స్ బుద్ధిస్ట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన రిలీజియన్ మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడైతే ఉంటే ఎస్ చేయండి లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ
రీపేమెంట్ సంబంధించిన లోన్స్ కానీ క్రెడిట్ ఇష్యూ కానీ సంబంధించిన ఏదైనా ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి అనమాట, సిబిల్ సంబంధించింది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిపోర్ట్ సంబంధించినది ఇక్కడైతే నో ఉంటే నో చేసేయండి, లేకపోతే ఎస్ చేయండి. తర్వాత క్రెడిట్ సంబంధించిన ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎంప్లాయీగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఎక్స్ ఎంప్లాయీ ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటే చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇక్కడ ఎప్పుడైనా రిజైన్ చేసినారు అంటున్నారు, సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ప్లీజ్ దట్ ఆర్ యూ ఎలిజిబుల్ అప్లై, సో ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాన్ నెంబర్ అయితే ఇచ్చేయాలన్నమాట, మీకు సంబంధించిన పాన్ నెంబర్, తర్వాత అంటే పాన్ కార్డ్ నెంబర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఎగ్జామినేషన్, ప్రైమరీ ఎగ్జామినేషన్ సంబంధించిన స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క సెంటర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ అనేది మీకు సంబంధించిన ఇక్కడ సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. తర్వాత మనకు కోడ్ వస్తుంది. తర్వాత మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే మెయిన్ ఎగ్జామ్ సిటీస్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన మనం ఐడి ప్రూఫ్ అనేది తీసుకోపోవాలి. సో ఇదైతే మనకు ఇక్కడ ఐ కన్ఫర్మ్ ఐ వ్యాలిడ్ అని ఇక్కడ ఐడి అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్. సో మనకు ఐడి ప్రూఫ్ అండ్ మన యొక్క అప్లికేషన్ అయితే ఏ డీటెయిల్స్ ఇస్తున్నారో అదైతే సేమ్ మనకు మ్యాచ్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే టిక్ అనేది ఇచ్చేసింది. తర్వాత మీకు సంబంధించిన ఐడి ప్రూఫ్ ఇక్కడ పాస్వర్డ్, ఆధార్ కార్డ్, ఇక్కడ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. మనకు ఇక్కడ డేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. తర్వాత మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి చేస్తే మీకు సంబంధించిన వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ ఇచ్చేసేయండి, వాళ్ళ యొక్క నేమ్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మిడిల్ ఉంటే మిడిల్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ ఇక్కడ మదర్ ఇక్కడైతే మనకు ఫాదర్ నేమ్ ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ ఇచ్చేసేయండి. తర్వాత మదర్స్ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాలి, మీకు సంబంధించిన మీరు ఎక్కడైతే ఉన్నారో సో ఆ యొక్క అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత మనకు డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అయితే వస్తుంది, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు కరస్పాండెన్స్ పర్మనెంట్ అడ్రస్ ఏమంటే దీంట్లో అయితే ఇటు చేసేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ వేరే పర్మనెంట్ అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అనేది మీరు కరెస్పాండ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది ఇస్తున్నారో మీరు ఇప్పుడైతే ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసి ఇక్కడ మనకు యూఆర్ ఓబీసీ వాళ్ళకైతే 750 రూపీస్ అనేది ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఈ విధంగా మనకు ఫీజు అవ్వబడ్డ తర్వాత వ్యాలిడ్ రివార్డ్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. మనకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డేట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు, ఇప్పటివరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పర్సెంటేజ్ అనేది మనకు 59.99 ఉంటే ఇక్కడ 60% అయితే ఇక్కడ ఈ విధంగా మనకు ఇక్కడ పర్సెంటేజ్ అయితే ఇవ్వాలని మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా మనకు 59.99 ఉంటే 60% అయితే ఇచ్చేసండి. ఒకవేళ 54.99 ఉంటే 55% అయితే ఇచ్చేసండి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్ లో మీకు సంబంధించిన స్ట్రీమ్ ఇక్కడ పాస్డ్ ఉంటే అపీర్ ఉంటే ఇక్కడ అపీర్ సంబంధించిన ఓకే అయితే చేసేయండి. మనకు ఈ డేట్ వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీ అనేది ఇక్కడ స్ట్రీమ్ అయితే ఏది తీసుకున్నారో అదైతే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ ప్లేస్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత మార్క్స్ అనేది మనకు లేదు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది. అదే విధంగా మీరు పాస్ అయి ఉంటే ఇక్కడ పాస్ మీద క్లిక్ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన స్ట్రీమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కాలేజ్ నేమ్, తర్వాత ప్లేస్ ఇన్స్టిట్యూట్, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసింది, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్. సో ఇక్కడైతే నాకు ఇక్కడ 54.99 వచ్చింది. సో నేనైతే 55.00 అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా నాకు అయితే మార్క్స్ అయితే వచ్చినాయి. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఫస్ట్ సెకండ్ పాస్ ఉంటే పాస్ అయితే ఇచ్చేసి అనమాట ఈ విధంగా. సో జాగ్రత్తగా ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ డబుల్ డిగ్రీ ఉంటే ఇక్కడైతే పీరియడ్ పాస్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసండి. సో సంబంధించిన ఉంటే ఇక్కడైతే అపీర్ ఉంటే మీకు సంబంధించిన సేమ్ ఈ విధంగా అయితే దీంట్లో స్ట్రీమ్, తర్వాత మీకు సంబంధించిన అనేది కాలేజ్ నేమ్, ఇన్స్టిట్యూట్, తర్వాత ఇక్కడ పాస్ అయితే మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడైతే జాగ్రత్త క్వాలిఫికేషన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే నో ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన యూటీ అయితే స్టేట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో తర్వాత మనకు ఇక్కడ కోడ్ వస్తుంది. తర్వాత ప్రీ కండక్టర్తో ఫిజికల్ క్లాసెస్ సంబంధించిన మీకు దగ్గర ఉన్న ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత లాంగ్వేజెస్, సో ఇక్కడ మీకు సపోజ్ తెలుగు లాంగ్వేజ్ వస్తే ఇక్కడైతే తెలుగు అనేది ఇచ్చేసేయండి.
ఇచ్చేస్తే మీకు చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా టిక్ అనేది ఇచ్చేసేయండి అన్నమాట. తర్వాత ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్, మీకు ఇంగ్లీష్ ఏది వచ్చో దీంట్లో అయితే మెన్షన్ చేసేసి వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తే మాత్రం ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఈ విధంగా వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి ఇంకోసారి ఎర్రర్ అనేది రాకుండా సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే నెక్స్ట్ ఈ విధంగా స్టెప్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే సో ఇక్కడైతే రిజిస్ట్రేషన్ జాగ్రత్త చూసుకోండి అని కట్టుకుంటే ఇక్కడైతే అగ్రీ అయితే చేసి అనమాట. సో ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఫిల్డ్ బై ఇన్ ద అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్డ్ విత్ మై నేమ్ ఇక్కడ మై ఐడి ప్రూఫ్. సో మీ యొక్క అప్లికేషన్ అండ్ మీ యొక్క ఐడి ప్రూఫ్లో సేమ్ నేమ్ అనేది ఉండాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అయితే ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఇచ్చేసాడు. ఒకవేళ సేమ్ లేకపోతే there is a change in my name will bring documentary proof and same at the exam time. సో ఇక్కడైతే ఒకవేళ మీకు సంబంధించిన ఇక్కడ అప్పుడు దాకా అంటే ఎగ్జామ్ వరకు అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే చేంజ్ చేసుకొని ఇక్కడ టిక్ అనేది ఇచ్చేసారు. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసి ఓకే అయితే చేయండి. తర్వాత చేంజ్ అనేది ఉంటుంది లేదంటుంది. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. సో ఇక్కడైతే గైడ్లైన్స్ మీద అయితే క్లిక్ చేసేసండి. మనకి ఇక్కడైతే వాళ్ళు గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట, మనకు తంబు ఏ విధంగా ఉండాలో. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీకు అయితే చూపెడతాను. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే ఐ నుండి ఇక్కడైతే ఇక్కడ ఐ నుండి సో ఇక్కడైతే మెయిన్ ఉన్నాయి కదా. సో ఇక్కడ వరకు అయితే మీరు ఒక వైట్ పేపర్లో అయితే బ్లాక్ పెన్ తో రాసేసి ఇక్కడ నేమ్ ఆఫ్ క్యాండిడేట్, మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రాసేసి సేమ్ హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే వైట్ పేపర్ మీద రాసేసి మీరు దాన్ని కేబీలో ట్రాన్స్లేట్ చేసేసి అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మనకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉండాలంటే మనకు 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ డైమెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ హ్యాండ్ రిటన్ వచ్చేసి మనకు 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్లో అయితే ఉండద్దని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు జేపీజే ఫార్మాట్లో అప్లోడ్ చేసేసి ఇక్కడైతే మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు ఫైనల్ సబ్మిట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఫైనల్ సబ్మిట్ చేసేస్తే మనకు డాక్యుమెంట్స్ అయితే సేవ్ అయిపోతాయి. ఒకవేళ మీకు డాక్యుమెంట్స్ ఏవైనా మిస్టేక్ అనిపిస్తే ఇక్కడ ప్రివ్యూ చూసుకొని మీరు జాగ్రత్తగా ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే ఓకే అయితే చేసేయండి. మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ విధంగా మనకు పేమెంట్ పేజ్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన పేమెంట్ పేజ్ అనేది ఇక్కడైతే పేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. చేసేస్తే మనకు పేమెంట్ అనేది తీసుకుపోతుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇక్కడైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ క్యూఆర్ కోడ్ అనేది దీంట్లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, తర్వాత సివి నెంబర్ ఇచ్చేసండి. కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. సో తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ బ్యాంకింగ్ ద్వారా అయితే వ్యాలిడ్ క్యాష్ ద్వారా అయితే మీరు ఇక్కడ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ కిందకి వెళ్ళి. సో ఇప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇక్కడైతే ప్రొఫెషనరీ ఆఫీసర్ సంబంధించిన ఇక్కడ ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.